బ్రేకింగ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను బలోపేతం చేయడంపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ చేసింది. సంస్థాగత బలోపేతానికి జిల్లా కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులకు శిక్షణా తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. వికారాబాద్లోని అనంతగిరి హరిత రిసార్ట్స్లో నేటి నుంచి శిక్షణ ప్రారంభం కానున్న శిక్షణ తరగతులకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మార్చి 2 వరకు కొనసాగనున్న శిక్షణ తరగతుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన 77 మంది డీసీసీ అధ్యక్షులు హాజరు కానున్నారు. డీసీసీ అధ్యక్షుల శిక్షణ అనంతరం బ్లాక్, మండల, గ్రామ స్థాయి అధ్యక్షులకు అవగాహన కల్పించాలని అధిష్టానం భావిస్తోంది. సంస్థాగతం పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు శిక్షణా తరగతులకు హాజరు కాబోతున్నారు. దీంతో శిక్షణ తరగతులు జరిగే 10 రోజుల పాటు నేతలు అక్కడే ఉండేలా ఏర్పాట్లు చేశారు. నేడు జరగనున్న డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతులకు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏపీసీసీ చీఫ్ షర్మిలతో పాటు ఇరు రాష్ట్రాలకు చెందిన ఏఐసీసీ కార్యదర్శులు హాజరు కానున్నారు. మార్చి 2న శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది.